మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ ఎగ్ గార్లిక్ రెసిపీని అయితే ఈరోజు మనం చూసేద్దాం. మనకి అప్పుడప్పుడు నోటికి ఏం తినాలి అనిపించదు కదా, అలాంటప్పుడు జనరల్గా ఎల్లిపాయ కారాన్ని అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము. అదే కాంబినేషన్లో ఇప్పుడు ఎగ్గుని యాడ్ చేసి ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీ ఇంట్లో రోల్ ఉంటే కనుక అందులో ఈ రెసిపీని చేసుకోండి, చాలా బాగా వస్తుంది. లేని వాళ్ళు ఇంకా మిక్సీ జార్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న రోల్ తీసుకుని అందులో నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పొట్టు తీసుకున్న వెల్లుల్లిని ఒక 20 లేదా 30 యాడ్ చేసుకోవాలి, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. నెక్స్ట్ అందులోనే కొంచెం జీలకర్ర, ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వీటన్నిటిని కూడా వేసుకుని మెత్తగా దంచేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువ చేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీలో కనుక ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒకేసారి మొత్తం మిక్స్ చేసుకోకుండా కొంచెం మధ్య మధ్యలో ఆపుతూ ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం మధ్యలో కారాన్ని అయితే యాడ్ చేసుకోం కాబట్టి వెల్లుల్లిని దంచుకున్నప్పుడే కారం అనేది మీ టేస్ట్కి సరిపోయేంత తీసుకోవాలి. కారం ప్లేస్లో మీకు ఇష్టం ఉంటే కనుక ఒక 4 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని దంచుకోవచ్చు. కాకపోతే ఎండుమిరపకాయలని ఒక్క 2 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకుని కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు దంచుకోవచ్చు. సో మనం యాడ్ చేసుకున్న పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని ఈ పేస్ట్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న ఎగ్స్ని వెంటనే కలిపేయకుండా 1 నిమిషం పాటు అలా ఉంచి ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎగ్ మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మొత్తం కూడా ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ముందే ఉడికించుకుని చల్లార్చుకుని పెట్టుకున్న అన్నాన్నైనా లేదంటే పొద్దున వండుకుని సాయంత్రం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాన్నైనా సరే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నాన్ని ముందే పొడి పొడిగా చేసుకుని ఆ తర్వాత మనము ఎగ్గులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న రైస్ని మొత్తం కూడా ఎగ్గులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడు మన గార్లిక్ ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి చక్కగా పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ ప్లేస్లో మనకు కావాలంటే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, స్పైసీగా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకున్నామంటే మన ఎగ్ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎలాంటి సాస్లు యూజ్ చేయకుండా చాలా హెల్తీగా మీ పిల్లలకైతే చేసి పెట్టేయండి ఈ రెసిపీని. సో అంతే గైస్, ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.